అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పెంటకోటలోని జరిగినటువంటి చిక్కాల రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఈ వేడుకలకు వస్తున్నానని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రాగానే చిక్కాల రామారావు సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాయకరావుపేటలో పార్టీ విజయానికి చిక్కాల అండదండలు కీలకమని పేర్కొన్నారు. మన జిల్లా అధ్యక్షుడు గురువారు అమర్నాథ్ గారికి వేదిక మీద పెద్ద ఎత్తున రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి వారి అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా పార్టీ తరఫున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, పార్టీ సీనియర్ నాయకత్వం తరఫున, మన అందరి తరఫున హృదయపూర్వకంగా అన్నయ్య రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చేటువంటి క్రమంలో మీరు చూపించినటువంటి మండలానికి ఏ రకంగా రామారావు గారు ఒక నాయకత్వాన్ని వహిస్తూ గతంలో 2019లో దాదాపు 15,000 ఓట్ల మెజార్టీని కేవలం ఈ మండలం నుంచి ఇచ్చాం. అంటే ఆ రోజు శాసనసభ్యులుగా గెలిచినటువంటి బాబురావు గారికి దాదాపు 32-33,000 మెజార్టీ వస్తే ఒక్క పాయకరావుపేట మండలం నుంచే దాదాపు 15,000 ఓట్ల మెజార్టీని ఇచ్చారు. మళ్ళీ తిరిగి ఆ మెజార్టీని రేపు 2029లో జోగుల్ గారికి ఇచ్చేటువంటి బాధ్యత అందరూ తీసుకోవాలని, దానికి నాయకత్వం వహించేటువంటి రామారావు గారు కానీ మిగిలినటువంటి నక్కపల్లి మండలం నుంచి గోవింద్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ బొకాయిచ్చి అందరికీ కూడా ఈరోజు మీకు సంక్రాంతి మొన్న జనవరి 14ని జరిగిందో లేదో తెలియదు, కానీ నిజమైన సంక్రాంతి ఈ రోజు జరుగుతుందనే రీతిలో ఈ రోజు చాలా చక్కగా పండుగ